అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఎన్నో అనుమానాలు, మరెన్నో కన్ఫ్యూజన్లు, వీటన్నిటికీ మధ్య పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్గా మారింది. ఇలాంటి తరుణంలో అసలు నిజాలు తేల్చేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సైఫ్ పై దాడి ఘటనను రీక్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సైఫ్ ఈ రోజు రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నాడు. దీంతో కస్టడీలో ఉన్న నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను క్రైమ్ సీన్కు తీసుకువెళ్లి సీన్ను రీక్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. నిందితుడు షెహజాద్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో జనవరి 16 తెల్లవారుజామున బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడని పోలీసులు చెప్తున్నారు. సైఫ్ ఇంట్లో దాడి తర్వాత అంటే తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన తర్వాత బాంద్రా ప్రాంతంలోని ఉన్న బస్ స్టాప్లో ఉదయం 7 గంటల వరకు ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ తర్వాత రైలెక్కి సెంట్రల్ ముంబైకి చేరుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అసలు నిందితుడు సైఫ్ ఇంట్లోకి ఏ టైంలోకి ఎలా వచ్చాడు ఇప్పుడు చూద్దాం. దాడి జరగడానికి ముందు అంటే అర్ధరాత్రి దాటాక నిందితుడు సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. సైఫ్, ఆయన భార్య, పిల్లలు, సిబ్బంది ఉండి 8వ అంతస్తు వరకు మెట్ల మార్గంలోనే వెళ్ళాడు. తర్వాత డక్ట్ ఏరియాకు చేరుకున్నాడు. పైప్ పట్టుకొని 12వ అంతస్తుకు చేరుకున్నాడు. ఆ తర్వాత బాత్రూమ్ కిటికీ తెరిచి సైఫ్ ఇంట్లోకి చొచ్చుకెళ్ళాడు. మొదటగా సైఫ్ చిన్న కొడుకు తైమూర్ ఉంటున్న రూమ్లోకి వెళ్ళాడు. దుండగుడిని చూసిన తైమూర్ కేర్ టేకర్ కేకలు వేసింది. నిందితుడు ఆమెపై అటాక్కు దిగాడు. ₹1 కోటి ఇవ్వాలంటూ కేర్ టేకర్ను బెదిరించాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ పెనుగులాట కొనసాగింది. నిందితుడికి కేర్ టేకర్కు గొడవ జరుగుతూ ఉండగా శబ్దాలు విన్న సైఫ్ అక్కడికి చేరుకున్న తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసింది. ఆ ఇద్దరికి మధ్య పెనుగులాట తీవ్ర రూపం దాల్చింది. ముందు నుంచి దుండగుడిని గట్టిగా పట్టుకున్నాడు సైఫ్. పెనుగులాటలో సైఫ్ వెన్నుపై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే ప్రతిఘటించిన సైఫ్ దుండగుడిని ప్లాట్లోని ఉంచి బయట తలుపులు వేసేశాడు. అయితే నిందితుడు తాను వచ్చిన మార్గం నుంచే బయటకు వెళ్ళిపోయాడు. నిందితుడి దాడిలో సైఫ్కు 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ను ఆయన కుమారుడు లీలావతి హాస్పిటల్కు ఆటోలో తీసుకువెళ్లాడు. నిందితుడి బ్యాగ్ నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు ఇలా అనేక వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిందితుడికి తాను దాడి చేసిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ అన్న విషయం కానీ, అది సైఫ్ ఇల్లు అని కానీ మొదట తెలియదట. టీవీలో, సోషల్ మీడియాలో చూసిన తర్వాతే తనకు విషయం తెలిసిందని చెప్పుకొచ్చాడట. కాగా నిందితుడు బంగ్లాదేశ్లోని జలోకటి జిల్లాకు చెందినవాడని పోలీసులు చెప్తున్నారు. 5 నెలలుగా ముంబైలో ఉంటూ హౌస్ కీపింగ్ వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. నిందితుడు అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఆ తర్వాత విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు. నిందితుడిపై హత్యాయత్నంతో పాటు దోపిడీ, ఇంటిపై దాడి, పాస్పోర్ట్ చట్టంలోని ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు భారత్లోకి అక్రమంగా ప్రవేశించడం పైన లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇక నిందితుడిని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 5 రోజుల వరకు పోలీసు కస్టడీ విధించింది. కాగా తన క్లయింట్, అతడి కుటుంబం చాలా ఏళ్లుగా భారత్లోనే ఉంటోందని నిందితుడి తరపు లాయర్ సందీప్ డి షేర్ఖానీ వాదించారు. భారత్లో నివసించడానికి కావాల్సిన కీలక పత్రాలు తన క్లయింట్ దగ్గర ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.